కథాభిమానులందరికీ స్వాగతం అండి. ఈరోజు నేను చెప్పబోయేది బేతాళ కథలో ఒక కథ. కథ పేరు రత్నమాల. అటు విధులని విక్రమార్కుడు శవాన్ని భుజం మీద ఉంచుకుని చెట్టు దగ్గరకు వచ్చాడు. అట్లాగే మౌనంగా శ్మశానంలోకి నడుస్తున్నాడు. బేతాళకి విక్రమార్కుడు ఒక కథ చెబుతున్నాడు. చెప్పడం మొదలుపెట్టాడు. శ్రీనివాసుడు అనేవాడు ఒక ప్రముఖ వ్యాపారి. వారి పేరు సుజాత. ఆమె చాలా అనుకూలంగా ఉంటుంది. భర్తకి అన్ని రకాలుగా కూడా తోడుగా నీడగా ఉంటూ ఎన్నో రకాలుగా ఆయనకి చేస్తూ ఉంటుందన్నమాట. ఆమెకి 2 కొడుకులు. 2 పిల్లల్లో పెద్దవాడి పేరు గారవుడు, రెండవవాడు గౌరవుడు. అయితే ఒకరోజు అనుకోకుండా ఒక సన్యాసి వాళ్ళ ఇంటికి వచ్చాడు. వచ్చినప్పుడు అతను భోజనం పెట్టమని అడిగినప్పుడు ఏం చేశారంటే ఈ శ్రీనివాసుడు సుజాత కలిసి చాలా చక్కగా అతనికి అతిథి మర్యాదలతోటి భోజనం చక్కగా వడ్డించి పెట్టారు. అతను ఎంతో సృష్టిగా భోజనం చేశాడు, సపరిగా చేశారు. గారవుడు ఏం చేశారంటే వాడు చాలా నమ్మదస్తుడు, మంచి కుర్రవాడు. అయితే చిన్నవాడైన గౌరవుడు ఏం చేశాడంటే, ఏమిటి మన ఇంటికి భిక్షాందేహి అని వచ్చిన వాడికి మనం ఎంత గౌరవంగా చూడడం ఏమిటి అని చాలా విసుక్కున్నాడు. సన్యాసి వెంటనే అన్నాడు, ఏమిటి నాకు భోజనం పెట్టుకుంది నువ్వు అంటున్నావు కదా, నువ్వే తిండికి లేకుండా భిక్ష మెతుకునే బ్రతుకుతావు అని చెప్పేసి ఒక శాపాన్ని ఇచ్చేసాడు అనమాట. వెంటనే గౌరవుడు ఏమన్నాడంటే, ఏంటి మా ఇంట్లో నువ్వు భోజనం చేసి అతి సత్కారాలన్నీ అనుభవించి నన్ను తిడతావా, నీ శాపమేం ఫలించదులే నాకు అని చెప్పి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. వెంటనే శ్రీనివాసుడు సుజాత తల్లి తండ్రి ఉన్నారు కదా, గారవుడు ఒక కొడుకున్నాడు కదా, వీళ్ళు ముగ్గురు ఈ స్వామీజీ కాళ్ళు పట్టుకున్నారు. ఎలాగైనా సరే నా కొడుకుకి ఆ శాపం తగలకుండా చూడండి స్వామి అని బతిమాలారు. మరలా తిరిగి వచ్చి మీకు ఏదైనా వరం కావాలంటే కోరుకోండి, ఆ వరాలు నేను ఇస్తాను అని అంటే, మాకు ఎలాంటి కోరిక లేదు, మా చిన్నవాడైన గౌరవుడికి ఏదైనా మంచి ఉపాయం చెప్పండి, వాడు మంచి బుద్ధిలో తయారయ్యేలాగా ఆశీర్వదించండి అని అడిగారనమాట. అలాంటి దుష్ప్రవర్తన గల పిల్లవాడు మీ ఇంట్లో జన్మించడం నిజంగా మీకు దురదృష్టకరం. ఇలాంటి పిల్లవాడిని మీరు వదిలేసేసేయండి. వదిలేసి ఎక్కడో చోట వదిలేస్తే మీకు మంచి జరుగుతుంది. వీడి వల్ల మీ అందరి జీవితాలు కూడా పాడవుతాయి అని చెప్పాడనమాట ఆ సన్యాసి. తల్లి తండ్రి పెద్ద కొడుకు ఏం చెప్పారంటే, నా చిన్నవాడైన గౌరవుడు బాగుపడితే చాలు, అంతకుమించి మాకు ఎలాంటి కోరికలు లేవు, ఎలాగైనా వాడు తప్పులు కాసి వాడికి మంచిగా బుద్ధి వచ్చేలా ప్రసాదించండి స్వామి అని చెప్పారు. అడిగారనమాట స్వామీజీని. అప్పుడు సన్యాసి ఇలా అంటున్నాడు, నేను శాపం పెట్టేశాను, కానీ మరి ఆ శాప విమోచన అయ్యే అవకాశము లేదు అని మీకు ఏదో రకంగా మంచి చేయాలనుకుంటున్నాను అని చెప్పి అతని సంచిలో ఒక మంచి మెరుస్తున్న ఒక దండని తీసి ఇది చాలా మంచి మహిమాన్వితమైన గల దండ, ఈ దండని మీరు పూజా మందిరంలో ఉంచుకోవాలి. ఈ దండని ఎవరన్నా వేసుకోవడం కానీ ఎవరికన్నా ఇవ్వడం కానీ చేయకూడదు. అలా చేస్తే ఆ శక్తులన్నీ పోతాయి. అసలు దీన్ని పూజా మందిరంలో ఉంచుకుని ప్రతిరోజు పూజ చేస్తూ ఉండాలి అని సన్యాసి చెప్పాడు. తండ్రి అంటున్నాడు, శ్రీనివాసుడు నా కొడుకు బాగుపడితే చాలు గౌరవుడు అని అనుకుని ఆ దండను తీసుకుని దేవుని మందిరంలో ఉంచి అక్కడే పూజ చేయడానికి మొదలుపెట్టారు. ఆ సన్యాసి ఆ దండను వాళ్ళకి అప్పచెప్పేసి తిరిగి వెళ్ళిపోయాడు. ఏం చేశాడంటే, ఒకరోజు కొడుకులిద్దరిని పిలిచి నేను పెద్దవాడిని అయిపోయాను, నేను ఇంకా ఏ పని చేయలేను, నా శరీరం విశ్రాంతి కోసం కోరుకుంటుంది, నేను జాగ్రత్తగా ఇలాగే కాలక్షేపం చేస్తూ ఉంటాను, ఏ వ్యాపారాలు కూడా నేను చేయలేను అని కొడుకులిద్దరిని పిలిచి చెప్పాడు. ఏం చేశాడంటే, పెద్ద కొడుకు వ్యాపారాన్ని అప్పచెప్పాడు, చిన్నవాడిని దగ్గరుండి చూసుకోమని చెప్పాడు. అలా చెప్పేసరికి చిన్నవాడైన గౌరవుడికి చాలా కోపం వచ్చేసింది. అన్నకి అంతా అప్పచెప్పేస్తాడా, నాకేం అప్పచెప్పకుండా ఇలాగా నన్ను తనతో పాటు కూర్చొని చూడమంటాడా అని చాలా కోపపడిపోయాడు. ఇతను అంతా అన్నగారికి ఇచ్చేసి నన్ను వాడితో కూడా ఉండమంటారా, నేను అలా ఉండను, నేను కూడా బయటకు పోయి ఎక్కడైనా వ్యాపారం చేసుకుంటాను, నాకు కొంత డబ్బు ఇవ్వండి అని చెప్పేసి అన్నగారి దగ్గర కొంచెం డబ్బులు తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు గౌరవుడు. దీన్ని తండ్రి ఇచ్చిన డబ్బుతోని వ్యాపారం చేద్దామని గౌరవుడు వేరే ప్రదేశాలకు వెళ్ళిన వెంటనే అతను ఏం చేశాడంటే డబ్బునంతా కూడా అవగొట్టేశాడు. నష్టాల పాలైపోయాడు. అయిపోయి ఏం చేయాలో తెలియక మళ్ళీ తండ్రి దగ్గరికే వచ్చాడు.
శ్రీనివాసుడితో గౌరవుడు చెప్తున్నాడు, అన్నయ్య బాగుపడ్డానికి కారణం ఏంటనుకున్నారు? ఆ దేవుని మందిరంలో ఉన్న రత్నమాల. దానివల్లే నేను చెడిపోవడం కూడా కారణమేమీ లేదు. మరి మీరు గనక నాకు ఆ దండనిస్తే గనక నేను నాతో పాటు పట్టుకెళ్ళిపోయి నేను కూడా పూజ చేసుకుని బాగా డబ్బులు సంపాదిస్తాను అని చెప్పాడు. ఇప్పుడు తండ్రి శ్రీనివాస్ అంటున్నాడు, ఏమిటి నీకు దండ కావాలా? దండం తీసుకెళ్ళేవండి, నువ్వు పూజ చేసుకుని నువ్వు గొప్ప వ్యాపారం అవుతావా? ఇదంతా నీ తప్పుడు మార్గంలో వెళ్తున్నావు, నీకు మంచి జరగదు, నువ్వు అలా చేయొద్దు. ఆ దేవుని మందిరంలో ఉన్న దండని అలాగే పెట్టి మనం పూజ చేస్తాము. నేను నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వనని చెప్పి ససేమేరా ఇవ్వనని చెప్పి తండ్రి చెప్పేశాడు. గౌరవుడు ఎవ్వరికీ చెప్పకుండా ఇంట్లో కొంచెం డబ్బుని తీసుకుని ఆ దేవుడి పెట్టెలో ఉన్న రత్నమాలను తీసుకుని పక్క ఊరికి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎవ్వరికీ చెప్పలేదు. అర్ధరాత్రి సమయంలో వెళ్ళిపోయాడు. ఊరు చాలా విశాలంగా ఉంది, ఎంతో బాగుంది. అప్పుడు అతను అనుకున్నాడు, ఓహో, నేను ఈ ఊళ్ళో వ్యాపారం చేస్తే చాలా బాగుంటుంది అనుకుని ఒక ఇల్లుని అద్దెకి తీసుకుని అందులో ఉన్నాడు. వాడికి ఏం ఆలోచన వచ్చిందంటే, బట్టలను తీసుకొచ్చి అమ్మితే బాగా సేల్ అవుతాయి కదా అని అనుకున్నాడు. అనుకుని పెద్ద మొత్తంలో అనేక రకాల బట్టలను వాటిని కొన్నాడు. బట్టలను తీసుకొని వస్తుంటే పెద్ద వర్షం పడింది. వర్షం పడి బట్టలన్నీ కూడా తడిసిపోతుండగా ఎక్కడి నుంచో ముగ్గురు దొంగలు వచ్చి అతన్ని అటకాయించి మొత్తం అంతా దోచుకుని వెళ్ళిపోయారనమాట. గౌరవుడు అనుకుంటున్నాడు, ఏంటిది ఇంత ఇలా విషమ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ దండ వల్లే కదా. బట్టలు చూస్తే కాలిపోయినాయి, వర్షంతో తడిచిపోయినాయి. ఇది ఇంతటికి కారణం ఏమిటి? ఈ దండ వల్లే అని ఆ దండం చూడగానే అతనికి ఒక పాములాగా కనిపించింది, విషనాగలా కనిపించింది. అతనికి ఎలాగా వదిలించుకోవాలి అని అనుకున్నాడు. అతనే అక్కడ దగ్గరలో ఒక బైరాగ్ కనిపించాడు. ఓ పాపి, నువ్వు చేసిన పనికి ఇలాంటి శిక్ష నువ్వు పడ్డావు, చూసావా మరి ఎలా జరిగిందో అని చెప్పాడు. చెప్తున్నాడు ఏంటంటే, నీ దగ్గరున్న ఆ దండ వల్ల నువ్వు భిక్షం ఎత్తుకుని జీవిస్తూ బ్రతుకుతూ ఉంటావు. అదే సమయంలో ఎవరైనా ఆ దండని వాళ్ళ సొంతంగా తీసుకున్నట్లయితే కనుక అప్పుడు ఒక మంచి పని జరుగుతుంది. అతను గౌరవుడు ఏం చేశాడంటే ఊరూరా తిరుగుతున్నాడు, ముష్టెత్తుకు బతుకుతున్నాడు. అతని కథనంతా కూడా అందరికీ చెప్తున్నాడు. ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? చేసుకుంటే నా దగ్గర ఒక రత్నమాల ఉంది, దాన్ని మీకు ఇస్తాను అని అంటున్నాడు. ఎవ్వరు కూడా దగ్గర రాలా. ఒక ముష్టివాడిని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ఇష్టపడతారండి? అది కూడా 2-3 ఆడపిల్లలు చూశారు. అబ్బా, ఎంత అందంగా ఉంది ఈ రత్నమాల, చేసుకుందామా అని అనుకున్నారు. అయినా పిల్లలు పెళ్లి చేసుకుందామని వస్తే వాళ్ళకి ఇచ్చే లోపల మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. అంటే వాళ్ళు సరైన వాళ్ళు కాదు అని తెలిసిపోయింది ఈ గౌరవుడికి. గౌరవుడు ఏం చేశారంటే మార్కాపురం అనే ఊరికి భిక్షం ఎత్తుకుంటూ వెళ్ళాడు. ఆ ఊరిలో దేవయ్య అనే ఒక అతనున్నాడు. అతనికి చిన్నతనంలోనే తల్లిదండ్రి చనిపోతే శివాని అనే అమ్మాయిని చక్కగా చూసుకుంటూ పెంచి పెద్ద చేశాడు. ఉండగా ఒకనాడు ఏం జరిగిందంటే, దేవయ్య అదే ఊర్లో ఉన్న దేవకి అనే అమ్మాయిని ఇష్టపడ్డాడు. చాలా చక్కగా ప్రేమను పెంచుకున్నాడు. అయితే మరి కూడా ఎలాంటిదంటే 4 ఏళ్లలో పనిచేసుకుంటూ ఏదో పొట్టపోసుకుంటుంది. ఆమెకి ఉద్దేశం ఏమిటంటే శుభ్రంగా మంచి డబ్బున్నవాడు ఎవరన్నా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా అని అనుకునేది. జీవితం చక్కగా కొనసాగుతుంది కదా అని అనుకునేది. అన్నగారి ప్రేమ విషయం చెల్లికి తెలిసింది. శివాని ఒకసారి ఏం చేసిందంటే దేవకి దగ్గరికి వచ్చింది. దేవకి, నిన్ను మా అన్నగారు ఇష్టపడుతున్నారు, నువ్వు మా అన్నని పెళ్లి చేసుకో. మా అన్నని పెళ్లి చేసుకుంటే నువ్వు నాకు అన్నా వదిన అవుతారు. వదిన అన్నా వదినలో తల్లి తండ్రితో సమానం కదా మరి అని చెప్పిందనమాట. వెంటనే దేవకి ఏందంటే, ఎవరైతే రత్నమాల ఇస్తారో నాకు నా మెడలో వెయ్యి, ఆ రత్నమాల ధరిస్తే నేను మీ అన్నని పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. శివాని ఏమందంటే, నీకు రత్నమాల కావాలా? సరే, ఎలాగోలా తెస్తాను, కానీ అది డబ్బు లేకుండా ఎలా దొరుకుతుంది? నా దగ్గర కూడా డబ్బులు లేవే, నేనేం చేయను అని అనుకుంది. ఈ సమయంలో ఏమైందంటే, గౌరవుడు భిక్షం కోసము ఆ ఇంటికి వచ్చాడనమాట. వచ్చి రావడంతో ఈ విషయం అంతా విన్నాడు. విని, నువ్వు నాకు ఏ డబ్బులు ఇవ్వక్కర్లేదు, నీకు రత్నమాల నేను నీకు ఇస్తాను అని అన్నాడు. ఇప్పుడు శివానిని అడుగుతున్నాడు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. నన్ను చూడగానే రత్నమాలకి కళ్ళు మిలమిలా మెరిశాయి.
ఇంకేమనకుండా సరే నేను నిన్ను పెళ్లి చేసేసుకుంటానులే అని అంది. శివాని ఏం చేసిందంటే ఆ రత్నమాలను తీసుకుని వదిన గారు కాబోతున్న వదిన గారి మెడలో వేసేసింది. వెయ్యగానే అది అక్కడే అలా ఉండిపోయింది. వెంటనే గౌరవుడు ఏమనుకున్నాడంటే వైరాగి చెప్పినట్టుగానే నువ్వు నాకు భారీగా దొరికావు అని చాలా సంతోషపడ్డాడు. నువ్వు శాప విమోచన అయిపోయిందిలే అని అన్నాడు. సమయంలో శివాని అన్నయ్య అక్కడికి వచ్చాడు. రాగానే అక్కడ భైరవుడు కూడా ఉన్నాడు. భైరవుడు పక్కనే ఒక స్వామీజీ కూడా అక్కడికి వచ్చాడు. అదే శాపం ఇచ్చిన స్వామీజీ ఏమన్నాడంటే నువ్వు చెప్తున్నాడు వాళ్ళతో ఈ గౌరవుడు తన స్వభావం వల్ల ఇలాంటి పని జరిగింది అంతే తప్ప అని శివానికి చెప్పాడు మన స్వామీజీ. ఏం చెప్పాడంటే ఇతను మంచి గొప్ప ఉన్నత వంశంలో పుట్టాడు, కానీ ఇతడు చేసే చెడ్డ పనుల వల్ల ఇలాగా శాపము జరిగింది, నీ వల్ల అతనికి శాపం కూడా పోయింది అని అన్నాడు స్వామి. బైరాగి చెప్పిన మాటలనే విన్న తర్వాత శివానికి గౌరవుడికి వివాహం జరిగింది. దేవకి అతని అన్నకి వివాహం జరిగిపోయింది. విక్రమార్కుడిని ప్రశ్నించాడు, ఇది ఏంటిది, ఎవరు దోషులు దీంట్లో అని అనేసరికి చెప్తున్నాడు విక్రమార్కుడు. అసలు ఆ దండ వల్ల శ్రీనివాస్ కుటుంబం ఏమీ బాగుపడలేదు. ఆ దండ అవతల వారికి ఇచ్చేసిన తర్వాత మన గౌరవుడు చక్కగా వాడు మంచి ప్రవర్తనతో సత్ప్రవర్తనతో తిరిగాడు, వెలిగాడు, మంచిగా జరిగింది. ఈ శివాని వల్ల అతని జీవితం బాగుపడింది అని చెప్పడంతోనే మన బేతాళుడు శవంతో సహా చెట్టెక్కి మాయమైపోయాడు. తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి.